సో నాగబాబు గారు చాలా కాలం తర్వాత చాలా అగ్రెసివ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంటి అంటే ఇప్పుడు ఆయన మరలా ఇంకో క్లారిటీ కూడా ఇచ్చారండి. చాలామంది ఇదిగో రాజ్యసభకి వెళ్తారా, మంత్రి పదవి ఇస్తారా, అది ఇది అని చెప్పేసి అంటే, నేను పదవుల కోసం కాదు చేస్తుంది, ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఒక కార్యకర్తగా పనిచేయడానికైనా ఇష్టమే అని చెప్పేసి మరలా కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమ్మో, డిప్యూటీ సీఎం అంటే ఇంత పవర్ ఉంటుందా, ఇంత చేయొచ్చా ప్రజలకి అనే దానికి తీసుకొచ్చింది ఎవరు? ఆ స్థాయికి ఆ సీటుకి ఆ యొక్క హుందాతనాన్ని కానీ ఆ యొక్క అలంకరణ కానీ దాన్ని తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. సో ఆటోమేటిక్గా ఇక అది పేరు కావచ్చు, ఆయన ఏదైనా సరే కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ చాలని చెప్పేసి గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ వాడతారు చూసారా? కటౌటే కాదు, ఆ పేరే చాలు. పవన్ కళ్యాణ్ అనే పేరు ఉచ్చరిస్తేనే ప్రజల్లో అక్కడ ఉన్న అభిమానుల్లో అదొక పూనకం అనమాట. సో ఆ విధంగా ఏదైతే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన అఘాయిత్యాలను ఎండగడుతూ వాళ్ళ యొక్క నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటున్నాయి, మనం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ విధంగా కృషి చేయాలి అనేది చెబుతానే ఇక్కడ మొత్తం మీద ల్యాండ్లో కావచ్చు, శాండ్లో కావచ్చు, మైన్స్లో కావచ్చు, అట్లాగే ఈ పాలల్లో కావచ్చు, అటవీ భూముల్లో కావచ్చు, భూ కబ్జాల్లో కావచ్చు, మొత్తం మీద సుమారుగా 2,00,000 కోట్లట, 2,00,000 కోట్లు దోచేశారు అని చెప్పేసి పెద్దిరెడ్డి గారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు ఏదైతే 1,00,000 కోట్లు తినేశారు అని చెప్పేసి అంటున్నారో, ఆయన కూడా ఓవర్టేక్ చేశారా పెద్దిరెడ్డి గారు? ఓవర్టేక్ చేయటం అంటే 1,00,000 అయితే ఇంకో 1,10,000 అయితే అది వేరు, ఏదో ఏలంపాటలో లాగా. ఇక్కడ 1,00,000 అంటే అక్కడ 2,00,000 కోట్లు అంట. మరి ఇది ఎంతవరకు వాస్తవమా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వెలికి తీయాలి. ఇప్పుడు వాళ్ళు పదే పదే అంటుంది ఏంటి అంటే, మా పైన ఎలిగేషన్స్ చేస్తున్నారు కానీ ఏమి చేయట్లేదు అని చెప్పేసి. ఎలిగేషన్స్ కాదు, విత్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం తరపున నాయకులు కూడా చెబుతూ ఉన్నారు. సో ఆ యొక్క ఎవిడెన్సెస్ అన్నీ కూడా ప్రజల ముందు వ్యక్తపరిస్తే ఖచ్చితంగా ఎవరు ఏం దోచేశారు, ఎంత దోచేశారు అని చెప్పేసి ప్రజలకు తెలియాలి. తెలిస్తే అప్పుడేంటి అంటే అసలు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరు ఆ ప్రజాసేవ పేరు మీద దోపిడీ చేసుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఒక క్లారిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడే కాదు, రాబోయే 3 ఎన్నికల్లో అంటే ఇంకొక 15 ఏళ్ల పాటు వీళ్ళకి 10 స్థానాలకు మించి రాకుండా చేయండి అని చెప్పేసి అయితే ఒక పిలుపునిచ్చారు.